7:30 మనం పాతంజలి యోగ సూత్రాలు సాధన పాదాన్ని 26వ సూత్రం నుంచి మొదలుపెట్టాం. ఇప్పుడు ఒక 20 సూత్రాలన్నీ. సో ఐ నీడ్ టుడే నాకు చెప్పాను కదా లాస్ట్ మేబీ 2-3 రోజులు మీరు గమనించే వాళ్ళు రెగ్యులర్ క్లాస్కి వచ్చే వాళ్ళు అర్థం ఉంటుంది. నాది ఇంటర్నెట్ బంద్ చేయడం. సో నాట్ వర్కింగ్ బట్ ఐ నీడ్ సమ్ హెల్ప్. మేబీ కృష్ణ, మేబీ శ్రీనివాస్, ఎవరైనా కొద్దిగా మీరు నాకు సెకండ్ గ్యాడ్జెట్ మీకు ఉంటే దాంట్లో చూసి నాకు ఏమైనా హెల్ప్ చేస్తూ ఉంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎవరి దగ్గర ఉంది? ఎవరు చేస్తారు? అక్కడక్కడ ఉందా మీ దగ్గర సెకండ్ గ్యాడ్జెట్ ఎవరి దగ్గర? కృష్ణ అమ్మా, ఓకే ఓకే, సారీ. యా సారీ. కృష్ణ, ఫోన్ ఉంది సార్, ఇప్పుడు పీసీలో చూస్తున్నాను. ఎగ్జాక్ట్లీ. నువ్వు పీసీలో చూసి ఫోన్లో చూసి చెప్పినా సరే, ఫోన్లో చూసి పీసీలో చూసి చెప్పినా సరే ఏం లేదు. నాకేం చేస్తామంటే మీన్ పాతంజలి యోగ సూత్రాలు వికీ సోర్స్, వికీ సోర్స్ ఓపెన్ చేసి దాంట్లో సాధన పాదంలో 25వ సూత్రం నాకేంటి సూత్రం చదివి వినిపించు. దాన్ని బట్టి నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్. స్క్రీన్ షేర్ చేయనా సార్? ఇదమ్మా స్క్రీన్ షేర్ చేయనా? అవసరంలా చేస్తావు పని, అది ఇంకా బెటర్ కదా. అప్పుడు నేను ఇచ్చేస్తాను. నేను హోస్ట్ చేస్తాను. గుడ్, నైస్. సో అయితే ఇంకో పని కూడా చేస్తాను. నీకు నా దగ్గర ఒక మ్యాటర్ ఉంది. ఆ మ్యాటర్ నీకు పంపిస్తాను. దాన్ని నీకు మెయిల్ పంపిస్తాను. మెయిల్ ఏంటి? నీ మెయిల్ ఒకసారి పంపించమని నాకు. ఓకే సార్. మెయిల్కి నేను చాట్ జీపీటీలో చేస్తే నీకు పంపిస్తాను. అది కూడా నువ్వు స్క్రోల్ చేస్తావు అనుకో, బెస్ట్గా ఉంటుందేమో కదా. లేదంటే వాట్సాప్కి పంపించేస్తాను. వాట్సాప్ పెట్టండి సార్. సో ఈ లోపల ఎవరైనా మిగతా వాళ్ళు ఎవరన్నా కాస్త మాట్లాడతారా? వికీ సోర్స్ ఓపెన్ చేస్తాను. సాధన బాధ తెలుగు తీసుకో. నీకు చాట్ జీపీటీ ఓపెన్ చేసి పంపించాను. ఆ తర్వాత చూద్ది కానీ ముందు వికీ సోర్స్ తెలుగు. ఎందుకు అక్క అలా, ఎందుకు నువ్వు యోగ సూత్రాలు వికీ సోర్స్ అని కూడా సరిపోతుందేమో కదా, అక్కడ కొట్టలేదంటే. ఓకే, వికీ సోర్స్ యోగ సూత్రాలు వచ్చేసింది. లేదు, యోగ సూత్ర విజ్డమ్ లైఫ్, యోగ సూత్రాలు ఇన్ తెలుగు వచ్చింది. పెట్టు. కొట్టు. సో సాధన పాదం తీసుకో. 25 గేళ్ళు. ఓకే, అలా ఉంచు. అలా ఉంచి దాన్ని ఓపెన్ అయింది కదా అదంతా. ఓకే, దాన్ని కొద్దిగా ఏదో ముందు కంట్రోల్ ఏదో ఉంటుందండి, అది కొట్టు. అది హైలైట్ చేయి 25ని. వెరీ నైస్. నీలాంటి పిల్లలు ఉంటే బోల్డ్ చేయొచ్చే వర్క్. నాలంటాడు అంత నేనే చేసుకోవడంతో ఎక్కడో స్లో అయిపోతుంది వర్క్. ఎనిమిది దీని తర్వాత నీకు ఇది పంపించాను, చాట్ జీపీటీ లింక్ కూడా పంపించాను. దాని తర్వాత ఇది అయిపోయిన తర్వాత దాంట్లోకి వెళ్ళి, ఓకేనా? వచ్చిందా నీకు వాట్సాప్లో? వాట్సాప్ చూస్తాను. సో ఇక్కడ ఏంటంటే మొత్తానికి 24వది తర్వాత ఏమంటాడు, 24 వరకు మనం ఏం చేస్తాం? తస్య హేతు అవిద్య. అంటే ప్రకృతి అంటే ఏంటో తెలుసుకున్నాం. ప్రకృతి అంటే ఏం గుర్తుపెట్టుకోండి, ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి, చాలా ఈజీ. ప్రకృతి అంటే మనమే. ప్రకృతి అంటే బయట చెట్లు చేమలు సూర్యుడు చంద్రుడు కాదు. ప్రకృతి అంటే మనలో ఉన్నటువంటి 5 పంచ మహాభూతాలు, 5
జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 తన్మాత్రలు. తన్మాత్రలు అంటే మళ్ళీ కంగారు పడవు, అదేదో మాత్రలు అనుకోకండి. తన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలు. శబ్ద చెవులకు వచ్చేది, అంటే చెవులు దేనితోటైతే పనిచేస్తే అదని శబ్దం. శబ్ద స్పర్శ, స్పర్శ అంటే చర్మానికి, అంటే మళ్ళీ పంచ జ్ఞానేంద్రియాలకి ఇదంతా కూడా. రూప కనిపించేది, రస నాలుగుకి, అండ్ గంధ ముక్కుకి. సో శబ్ద స్పర్శ రూప రస గంధాలు ఇవి మన పంచ జ్ఞానేంద్రియాల యొక్క పంచ తన్మాత్రలు అంటారు. ఇవి 5. తర్వాత 21 మనస్సు. ఓకే, 21 ఉన్నాయి కదా. 22ది చాలా ఇంపార్టెంట్. దీన్నే యాక్చువల్గా అహంకార. అహంకారం అంటే నేను అని తెలుసుకోవడం. ఎలా తెలుస్తుంది నేను కాదు ఎలా తెలుస్తుంది అంటే మనకు దానికి వివేకము, బుద్ధి, వివేచన, ఇంటలెక్ట్ అంటారు. అది నెక్స్ట్ 22 అంటే మనసు పైన ఉంటుంది. సో ఆ మనసు పైన ఉండే వివేకం పైన మహత్ ఉంటుంది. మహత్ అంటే దాంతోకి వెళ్ళిన తర్వాత చాలా క్లారిటీ వచ్చేస్తుంది అంటున్నా. మహత్ తర్వాత 23 అయిపోయిన తర్వాత 24 ప్రకృతి. ఈ 24నే మనం ప్రకృతి అంటాం, అంటే మనమే. సో 25 ఎవడుంటాడు? వాడే. ఇది కనిపిస్తుంది మన క్లియర్ గా. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. సో అలా మనసు కనిపించకపోయినా కూడా అది చేసే పని ద్వారా మనం తెలుసుకోవచ్చు. మనసును దాటి ఎవడన్నా ఉన్నాడు అంటే వాడేంటి, ఏది మంచి, ఏది చెడు, ఏది ఉపయోగం, ఏది ఉపయోగం కాదు, ఏది ప్రజలకు ఉపయోగం, అంటే ప్రజలకంటే పాలిటిక్స్ గురించి మాట్లాడలేదు, ఏది బయట ప్రపంచానికి మనం మన ద్వారా ఏం చేయొచ్చు అంతవరకు వెళ్ళాడంటే 22లోకి వెళ్ళాడు. 21 దాటిపోయాడు. 22 తర్వాత 23, 24 ఈజీ అయిపోతుంది. సో 24 అయిపోతే అది ప్రకృతి అవుతుంది. ఈ ప్రకృతి గురించి తెలుసుకుంటే, అంటే ప్రకృతి తెలిస్తే ఆటోమేటిక్గా ఇంకొక్కడే ఉన్నాడు లోపల, వాడే పురుష, వాడే పురుష అండ్ వాడే ఈశ్వర. ఈ యోగ సూత్రాల ప్రకారం ఈశ్వరుడు అంటారు. దాన్ని ఆత్మ, స్పిరిట్, మీరు ఏదైనా పేరు పెట్టు, చాలా పేర్లు ఉన్నాయి. సో వీడు ఈ ప్రకృతి 2 లయం అయితే అదే కైవల్యం. ఇది తెలుసుకోకపోవడానికి మనకి ఇప్పటివరకు ఎందుకు తెలియట్లేదు సార్ ఇవన్నీ అంటే, ప్రకృతి పురుషుల సంయోగానికి కారణం అవిద్య. తెలియకపోవడం, ఇగ్నోరెన్స్. మనం తెలుసుకోవట్లేదు ఇప్పటివరకు. ఏంటి, మనకి ఏది కనిపిస్తే దాని మీదే మనం చెప్పే సంగాధ్యాయితే కామ, చూసిందంతా నిజం అనుకుంటున్నాం, దాని వెనకాల ఏముందో ఆలోచించట్లేదు, దాని వెనకాల పరుగులు పెడుతున్నాం, ప్రపంచం అంతా చేస్తాం. కాబట్టి ఇదంతా మనం ఎందుకు చేస్తున్నాం అంటే ఇదంతా మనసు చెప్తుంది. కాబట్టి మనసు చెప్పేదే మనం వింటున్నాం. మనసు పైన ఉన్నటువంటి ఐనస్, దానిపైన మహత్తు, అవి కూడా చెప్తున్నాయి, సంకేతాలు పంపిస్తున్నాయి. కానీ అది మనం అలాగే ఉండిపోతున్నాం మనం. సో అది తెలుసుకున్న తర్వాత కారణం అవిద్య అని కూడా. తర్వాత ఏంటంటాడు, తత్ అభావాత్ సంయోగ అభావ హానం తత్ దృశ్యే కైవల్యం. అంటే అవిద్య పోయింది అనుకోండి, మనకి నేను వేరురా, నేనంటే ఇది, పంచభూతాలన్నీ నాకు తెలుస్తున్నాయి, పంచ జ్ఞానేంద్రాలు ఏం చేస్తున్నాయో నాకు తెలుస్తున్నాయి, అలాగే పంచ కర్మేంద్రాలు ఏం చేస్తున్నాయో తెలుస్తున్నాయి, అలాగే పంచ తన్మాత్రలు చాలా క్లియర్గా తెలుస్తుంది, మనసు ఉంది, జ్ఞానాన్ని పెంచుకున్నాను. ఓకే, తర్వాత నేను ఏం చేయొచ్చు ఏం చేయకూడదు తెలుసుకున్నాను. అలా మెల్లగా పైకి వెళ్ళాను. అంతా తెలుసుకున్న తర్వాత తెలుసుకోవడం విద్య, తెలుసుకోకపోవడం అవిద్య. ఈ అవిద్య నశించిన తర్వాత సంయోగం అంతమవుతుంది. దేంతో సంయోగం? ఈ బాహ్య ప్రపంచంతో సంయోగం అంతమైపోతుంది. అంటే బాహ్య ప్రపంచంలో నువ్వు ఉంటావు, దాని పైన జరుగుతూ ఉంటుంది. కానీ నువ్వు తామరాకు మీద నీటి బుట్టని పదం 4-5 వారాల నుంచి వాడుతున్నాడు, అలా అయిపోతాం మనం. అదే విముక్తి. ఈ దృశ్యమాన ప్రపంచం, ఇది చెప్తాడు, ఈ దృశ్యమాన నీకు ఎదురుగుండా కనిపించే ప్రపంచం నుంచి
విడివడగలగడమే కైవల్యము. ఈ కైవల్యం గురించి నెక్స్ట్ అంటే 4వది. ఇప్పుడు సాధన పాదం ఉంది కదా, నెక్స్ట్ విభూతి పాదం వస్తుంది. ఆ విభూతి పాదం అయిన తర్వాత లాస్ట్ లో కైవల్య పాదంలో ఇంకా క్లియర్ గా చెప్తాడు. అది ఇప్పుడు ఇంతవరకు అర్థమైంది కదా. సో ఇంతవరకు నేర్చేసుకున్నాం మనం. ఇవాళ 26 వివేక ఖ్యాతి రప్లవాహానోపాయ. వివేక ఖ్యాతి అవిప్లవాహానోపాయ. వివేక ఖ్యాతి ఈ పదం ఇంత ముందు కూడా వాడాడు. వివేక ఖ్యాతి అవిప్లవ హానోపాయ. జాగ్రత్తగా వివేక ఖ్యాతి. వివేక ఖ్యాతి అంటే ఎంత చెప్పారు, 21లోకి దాటి 22లోకి వెళ్తే వివేక ఖ్యాతి వచ్చినట్టే. వివేక ఖ్యాతి అతి అవిప్లవ హాన ఉపాయ. అవిద్యను తొలగించగల సాధనం విచారణ అని చెప్పిన వివేకము. అంటే మనసుని దాటెళ్ళిపోవాలి. మనసు ఎలా పనిచేస్తుంది, ఈ పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పనిచేస్తుంది. వీటి పని జరుగుతూ ఉంటది, కానీ మనం వాటిని పట్టించుకోం. కానీ నిరవధికంగా స్పష్టంగా నిరుద్ధంగా నిర్దిష్టంగా కొనసాగించు. దేన్ని చూడడానికి కాదు, చూసిన దాన్ని గమనించి అనుభూతి చెంది ఆస్వాదిస్తే మెల్లగా నువ్వు పైకి వెళ్ళిపోతావు. ఇలా కాకుండా చూసి అలా చూస్తున్నాం అనుకోండి, అది మనకు కావాలనిపిస్తుంది వెంటనే. పంచ జ్ఞానేంద్రియాలు చూసినవన్నీ కూడా పంచ కర్మేంద్రియాలు కావాలంటే దాంతో మనం పని చేస్తాం. ఆ పని చేస్తే కింద ఉండిపోతాం. అలా కాదు, నేను చూసినంత నాకు అవసరం లేదు అని వదిలేస్తున్నాం అనుకోండి, అప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. అదే ఏమంటాడు వివేక ఖ్యాతి. దాన్ని ఏంటి, వివేక ఖ్యాతి వచ్చిందయ్యా నాకు, అప్పుడు ఏం చేయాలి? అవిప్లవ అంటే కంటిన్యూస్ గా హానోపాయ. దాన్ని కంటిన్యూ చేయ అంటాడు. ఓకేనా, అర్థమైంది మీకు? ఇప్పుడు మనసు దాటిపోయాం. మనసు దాటిన తర్వాత వివేక ఖ్యాతి వచ్చింది. వివేక ఖ్యాతి వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయాలి. సో ఇప్పుడు ఒకసారి నాకు అది పెడతావమ్మా, చాట్ జిపిటి. వాట్సాప్ రాలేదు, వాట్సాప్ ఒకసారి చేయండి. వాట్సాప్ రాలేదా? రాలేదు. లింక్ వచ్చింది, మళ్ళీ పంపిస్తాను. కృష్ణ భార్గవ చూడమ్మా. వచ్చిందా? లేదు సార్, ఏ నంబర్ ఒకసారి చూడండి, నంబర్ చూడండి. 916. కృష్ణ భార్గవ నా దగ్గర ఒకటే ఉంది. మరి ఇదే కృష్ణ భార్గవ గారు అనుకుంటున్నాను. పేరు మారిస్తే ఈ మధ్యన పేరైనా మార్చుకుంటే నాకేం తెలియదు. ఇప్పుడు వచ్చింది. వచ్చిందా? సో దాన్ని ఓపెన్ చేసి అసలు ఈ వివేక ఖ్యాతి అవిప్లవ ఆనోపాయ అంటే ఏంటి చూద్దాం. రెండు ఉంటాయి నాకు, కరెక్ట్. సో కొద్దిగా పైకి వెళ్తావా? ఇంకా పైకి వెళ్ళు, ఇంకా పైకి వెళ్ళు. ఏది 27? 2.2. ఇంకా పైకి వెళ్ళు, ఇంకా పైకి వెళ్ళు, ఇంకా పైకి వెళ్ళు, ఇంకా పైకి వెళ్ళు. కరెక్ట్. సో వివేక ఖ్యాతి అవిప్లవ ఆనోపాయ. ఓకో ఇంటి వివేకం అంటే అనుకున్నాం కదా, వివేక ఈస్ నథింగ్ బట్ డిస్క్రిమినేషన్. ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, ఇది హాని చేస్తుంది, దేనికి? నాకు నీకు కాదు, ప్రకృతికి హాని చేస్తుంది అనేది తెలుసుకోవడం, అది వివేకం. ఖ్యాతి తెలిసిపోయింది కదా, క్లియర్. అవిప్లవ అన్ఇంటరప్టెడ్ అన్షేకెన్ హానోపాయ, అది
దట్ మీన్స్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ అవిద్య. అంటే వివేక ఖ్యాతి వచ్చిందంటే అవిద్య తొలగిపోతుందని అర్థం. అర్థమైందా? అది ఎలా ఉండాలంట? అవిప్లవ. ఇవాళ నేను మంచి చేసి మళ్ళీ రేపు కాదు. అంటే ఇంతకుముందు ఇంకో మాట మాట్లాడు. ఇక్కడ కాదు, నువ్వు మహత్తు దాటిన తర్వాత ప్రకృతిలో లయం అయిపోయినప్పుడు అది ఇంకా నువ్వు రెండోసారి చేయవలసిన లేదు ప్రాక్టీస్. ఇంకా ఆ ప్రాక్టీస్ కంటిన్యూ అయిపోతుంది. అది వేరు, ఆ స్థితి వేరు. ఆ స్థితికి ఇంకా మనం వెళ్ళలేదు. ఇప్పుడు మనం ఇంకా 22 దగ్గరే ఉన్నాం. ఓకే, 22లో మనకి వివేకం వచ్చింది. అది మాత్రం రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది ఏమంటాడు? పైకి వెళ్ళమ్మా. సో అన్ఇంటరప్టెడ్ డిస్క్రిమినేటివ్ అవేర్నెస్ ఈస్ ది మీన్స్ టు రిమూవల్ ఆఫ్ సఫరింగ్. మనకు ఉన్నటువంటి సఫరింగ్ పోవాలంటే ఈ అన్ఇంటరప్టెడ్ డిస్క్రిమినేటివ్ అవేర్నెస్ అనేది కావాలి. ఎస్. సో ఎసెన్షియల్ టీచింగ్ మీనింగ్ ఏంటంటే లిబరేషన్ డస్ నాట్ కమ్ ఫ్రమ్, ఎగ్జాక్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎఫర్ట్ ఎలా. మీకు ఎఫర్ట్, నువ్వు నోవెల్ నోసావు, రిచువల్స్, ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్, పుస్తకాలు చదివే జ్ఞానం నేర్చుకుని రాదు. గుళ్ళకి వెళ్ళావు, తీర్థాలకు వెళ్ళావు, తీర్థ ప్రసాదాలు, తీర్థాలు, క్షేత్రాలు అన్నీ తిరిగావు, మొక్కులు మొక్కావు, గుండు గీయించుకున్నావు, డబ్బులు ఉండీలు వేసావు, వ్రతాలు చేసావు, హోమాలు చేసావు, యజ్ఞాలు చేసావు, రాదు. అలాగే చాలా ప్రయత్నం చేసావు, రాదు. ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్, పుస్తకాలు చదివావు, రాదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు చాలా మంది పుస్తకాలు చదివినా ఎందుకు రావట్లేదు వీళ్ళకంటే, ఎస్ ఎగ్జాక్ట్లీ, ఒక్కదాని వల్ల రాదు. ఇట్ కమ్స్ ఫ్రమ్ స్టడీ డిస్క్రిమినేషన్. అవిప్లవ అనే పదం చాలా క్లియర్గా, అవిప్లవ ఎక్కడ బ్రేక్ రాదు. ఇవాళ చేస్తే రేపు చేస్తే ఎల్లుండి. అలా ఇవాళ చదివేసి నాకు అంత జ్ఞానం వచ్చేసిందని చెప్పేసి వదిలేస్తాం. అది కాదు. అవిప్లవ. వివేక ఖ్యాతి అవిప్లవ. ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్ యూ హ్యావ్ టు లివ్ లైక్ ఏ సంథింగ్ లైక్ నో డిస్క్రిమినేషన్. ఇదేంటి, ఇదేంటి అని వచ్చింది అనుకోండి, అది రెగ్యులర్ ప్రాక్టీస్ అయింది అనుకోండి, అప్పుడు నువ్వు నెక్స్ట్ లెవెల్కి మహత్తుకు వెళ్తావు. ఓకే, అండ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ స్టడీ డిస్క్రిమినేషన్ బిట్వీన్ ద్రష్ట అండ్ దృశ్య అనుకున్నాం కదా. ఈ బాహ్య ప్రపంచాన్ని రెగ్యులర్గా అలా గమనిస్తూ ఉండాలి. అంటే మనకి రెగ్యులర్గా చెప్తా ఉంటుంది కదా, ఏంటది 2 పదాలు వాడుతూ ఉంటారు. రెస్పాండ్ బట్ డోంట్ రియాక్ట్. రెస్పాండ్, ప్రతి నీకెది కనిపిస్తుంది నాకదే కనిపిస్తుంది అయ్యా. కానీ ఒక మహానుభావుడు ఆయన దానికి పెద్దగా చలించడం, మనం చలించిపోతా ఉంటాం. దృశ్యం మనం చలింపజేస్తుంది ద్రష్టని. సో ఆ ద్రష్ట అంటే ద్రష్ట కాదు, మళ్ళీ మనం 21వ ద్రష్ట. 21 ఉండేవాడు మనం అనుకుంటున్నాం, కానీ ఆ ద్రష్ట ఇంకా పైన ఉన్నాడు. సో కాబట్టి ఆ కంటిన్యూస్గా నువ్వు రెగ్యులర్ దీన్నే ప్రాక్టీస్ చేస్తుంటే నీకు వస్తుంది. యా, నెక్స్ట్. సో నెక్స్ట్ ఆన్లైన్ తెలుగు సమ్మరీ ఏంటంటే ఫ్రీడమ్ అరైజెస్, పైకి వచ్చేస్తుంది తెలుగు వెళ్ళిపోదు, షార్ట్ టీచింగ్. అవిచ్ఛమైన వివేక ఖ్యాతియ అవిద్య నాశానికి ఏకైక మార్గం. అర్థమైంది కదా మీకు? రెగ్యులర్ ప్రాక్టీస్. యా, 27 is yeah, good. Tasya saptada ప్రాప్త భూమి ప్రజ్ఞ. తస్య సప్తద ప్రాంత భూమి ప్రజ్ఞ. దీని అర్థం ఏంటి? కొద్దిగా పైకి రామ్మ, వెడికొడదాం. తస్య, దట్ వివేక ఖ్యాతి ఎలా వస్తుందని మళ్ళీ చెప్తున్నాను. ఇది చూడండి, సాధన పదం మొదలెట్టిందని మనల్ని చెప్పింది చెప్పి చావకొడుతున్నాడు. ఎందుకు అంటే ఇదొక ఆ టెక్నిక్, అది ఆ టీచింగ్ టెక్నిక్ అనమాట. అది ఇప్పుడు మీకు చూడండి, మనకి గోబెల్ ప్రచారం గ్లోబల్ కాదు, గోబెల్స్, డాక్టర్ గోబెల్స్ ప్రొఫెసర్. సెకండ్ వరల్డ్ వార్లో జర్మనీలో హిట్లర్కి ప్రోపగాండా అడ్వైజర్ అనమాట. ప్రోపగాండా అడ్వైజర్ ఈజ్ డాక్టర్ గోబెల్. సో గ్లోబల్ కాదు, గోబెల్. ఇప్పటికి మనం రొటీన్గా నాయకులు అంటూ ఉంటారు కదా. సో ఏంటంటే చెప్పిందే చెప్తే అప్పటికి చివరికి ఏంటంటే అది నిజం అనుకుంటున్నాం.
మనకు పేపర్లు చేసే అవే, టీవీలు చేసే అవే, మనకు యూట్యూబ్ వీడియోలు చేసే అవే. ఒక్కో మాట ఎక్కువసార్లు వాడుతూ ఉంటారు వాళ్ళు. వాడితే ఏముంది, ఉదాహరణకి నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, ఫర్గా నెగిటివ్గా నేను మాట్లాడట్లేదు. ఒక పదాన్ని రిపీటెడ్గా అందరికీ ఇది మైండ్లో వెళ్ళిపోతుంది. ఉదాహరణకి జనరల్గా చెప్తాను, పాత గవర్నమెంట్లో మంచి పనులు చేసినా కూడా ఆ ముఖ్య నాయకుడిని సైకో 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 అనే పదం వాడారు అందరూ. జనాలందరికీ అది, ఈవెన్ అసెంబ్లీలో కూడా ఆ పదం వాడే ఒక అసెంబ్లీలో ఒక మీన్ ఎమ్మెల్యే కూడా మాట్లాడాడంటే అది ఎంత డీప్గా వాళ్ళ బుర్రలోకి వెళ్ళిపోయిందో ఆలోచించు. అంటే చెప్పిందే చెప్పడం అలాగే ఆర్థిక విధ్వంసం అన్నారు. అది నిజమా కాదని మనకు ఆలోచించుకునే టైం ఎవరు అనమాట, రిపీట్గా చెప్తా ఉంటారు. కానీ జనాల బ్రెయిన్స్లోకి వెళ్ళిపోవాలి. కానీ నిజం జరిగిందా? ఇవాళ చూస్తే మనకు ఒక్కొక్కటి వాళ్ళ మాటలోనే మనకు తెలుస్తుంది అంతా కూడా. ఎవరు విధ్వంసం చేస్తున్నారు, ఎవరు ఆర్థిక విధ్వంసం చేస్తున్నారు, ఎవరు బుర్ర పెట్టి ఆలోచించి ఫ్యూచర్ గురించి, విద్య గురించి, వైద్యం గురించి, ఎవరు మెడికల్ కాలేజీలు పెట్టారు, ఎవరు స్కూల్స్ బాగు చేయించారు అని మనం ఆలోచించకుండా వాళ్ళు ఏంటంటే ఇంకా సైకో అనేది ఇది. దిస్ ఇస్ వేర్ అంటే మాస్గా ఒక రకమైనటువంటి హిస్టీరియాని క్రియేట్ చేస్తారు ప్రజానాయకులు. ఇది సేమ్ టెక్నిక్ మనకి పతంజలి మనమే కూడా వాడుతున్నాడు. అఫ్ కోర్స్ ఇది మంచి కోసం, ఇది మనల్ని మనం తెలుసుకోవడం కోసం వాడుతున్నాడు. తస్య అంటే ఎన్నిసార్లు చేసినా వివేక ఖ్యాతి అంటాడు, అవిద్య అంటాడు, వివేక ఖ్యాతి, అవిద్య ఇవే చెప్తా ఉన్నాడు. ఎందుకంటే మనకి బుర్రలోకి వెళ్ళిపోవడానికి. సో తస్య అవి ఆఫ్ దట్ వివేక ఖ్యాతి సప్తధ 7 రకాలు చెప్పాను మీకు చాలాసార్లు. పతంజలి ఎలాంటి అంటే చాలా ఎందుకంటే పతంజలి చెప్పిందే మనసు గురించి అన్నప్పుడు ఆ మనసుని ఎలాగా మెలిపెట్టాలి, ఎక్కడ వదలాలి, ఎక్కడ వీళ్ళకి టైం ఇవ్వాలి, ఎక్కడ దాంట్లో మనసులోకి వివేకం పంపించాలి, చాలా బాధ వేస్తుంది. ఈ మనసుని మించినటువంటి మన మనసుకు యాత్రే అంటాం కదా పాటల వరకు. అసలు మనసుకు ఉన్నట్టు సైంటిస్ట్ ఈయన, ఫస్ట్ సైంటిస్ట్ రిగార్డింగ్ మైండ్, ఎస్పెషల్లీ మైండ్. అంటే ఆఫ్ కోర్స్ అన్ని తెలుసు, కానీ మైండ్ గురించి ఏం చేసినంత రీసెర్చ్ ఇంకెవరు చేయలే. ఎలాగా మనుషులు ఎలా గుర్తుపెట్టుకోవాలి, మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఈయన ఆల్వేస్, నేను చాలాసార్లు చెప్పాను, ఈ ఆల్వేస్ యూజ్ నంబర్స్ ఎక్కువ. దీనికి 3 పద్ధతులు ఉన్నాయి, ఓకే, 4 విధానాలు ఉన్నాయి, 5 పేర్లు ఉన్నాయి, 6 మెట్లు ఉన్నాయి. చూడండి, విజయానికి యండమూరి వీరేంద్రనాథ్ ఒక పుస్తకం రాశాడు, విజయానికి 7 మెట్లు. ఇంకా అంతే ఫేమస్. 7 మెట్లు అనేది మైండ్లోకి వెళ్ళిపో. ఆ 7 అంటే ఎవరికి తెలియవు. మళ్ళీ 7 మెట్లు అంతే. ఈ రకంగా పతంజలి మన మైండ్లోకి ఏది ఎప్పుడు ఎలా గుచ్చాలని బాధ. ఏం చెప్పాడు అందు గురించి? 7 ఉన్నాయి. 7 ఏంటి చెప్పేశాడు ఆల్రెడీ. తెలుసా మీకు? ఆల్రెడీ మనకి 7 చెప్పేశాడు. మళ్ళీ ఇప్పుడేమంటాడు? ఇదేంటి అంటున్నాడు మళ్ళీ. తస్య సప్తద ప్రాంతభూమి ప్రజ్ఞ. ఈ ప్రజ్ఞ అనేది ఎలా వస్తుందంట? ఈ 7 రకాల వస్తుంది. తస్య సప్తద 7 folded ప్రాంతభూమి, ద ఫైనల్ స్టేజెస్, కల్మినేటింగ్ లెవెల్స్ ప్రజ్ఞ, విజ్డమ్. అంటే ఇంత వివేక ఖ్యాతి రావాలంటే 7 రకాల పద్ధతులు చెప్పాడు. 7 రకాల పద్ధతులు ఉన్నాయన్నాడు. ఏంటో చూడండి, ఆల్రెడీ చెప్పేశాడు. పైకి రమ్మ. సో ది 7 stages ఆఫ్ ప్రజ్ఞ ఏంటి చూడండి, క్లాసికల్ ఎక్స్ప్లెనేషన్. ఇంకా పైకి వచ్చేసమ్మా, పైకి వచ్చి హైలైట్స్. 1 ది 7 stages ఆఫ్ ప్రజ్ఞ, క్లాసికల్ ఎక్స్ప్లెనేషన్ కొద్దిగా హైలైట్ చేస్తే మిగతా కూడా బాగా కనిపిస్తుంది, చూసుకో ఒకసారి. సో వాట్ ఈస్ టు బి అవాయిడెడ్ ఇస్ ఫుల్లీ నోన్. వాట్ ఈస్ టు బి అవాయిడెడ్ ఈజ్ ఫుల్లీ నోన్. అంటే మనం ఏది వదిలేయాలి అనే దాన్ని మనం బాగా తెలుసుకోమన్నాడు. నథింగ్ మోర్ రిమైన్స్ టు బి రిజెక్టెడ్. రెండోది, కాజెస్ ఆఫ్ సఫరింగ్ ఆర్ ఎగ్జాస్టెడ్. ఇది నెక్స్ట్ సూత్రం అనమాట. క్లేశాలు హ్యావ్ లాస్ట్ దర్ పవర్. ఎప్పుడు నువ్వు ఉదాహరణకి ఒకటి ఎదురుగుండా ఉంది,
ఈ ఎదురుగుండా ఉన్నప్పుడు దీన్ని చూస్తే నీ కోరిక కలుగుతుంది, ఇది కావాలనిపిస్తుంది. అలా కాబట్టి దీన్ని చూసినా కూడా దీన్ని పట్టించుకోలేదనుకోండి, నువ్వు చూసావు, యూ రెస్పాండెడ్ అంటే నీ కన్ను రెస్పాండ్ అయింది, బట్ నీ మైండ్ రియాక్ట్ అవ్వలేదు. రెస్పాండ్, డోంట్ రియాక్ట్. సో కాబట్టి ఇది ఇక్కడే ఉంటుంది. నువ్వు దీని గురించి నీకు మనసులో వేరే రకమైనటువంటి ఆలోచనలు రావు. దిస్ ఇస్ వేర్ క్లేశ లాస్ట్ దేర్ పవర్. రెండోది క్లేశం తగ్గాలంటే దాన్ని పట్టించుకో. సో సెపరేషన్ ఈజ్ క్లియర్లీ అండర్స్టూడ్. ది సీయర్ ఈజ్ నోన్ యాజ్ డిస్టింక్ట్ ఫ్రమ్ ది సీన్. అలాగే నేను చూస్తున్నానా, నా మనసు చూస్తుందా? నా మనసు వ్యామోహం పడుతుందా, నేను వ్యామోహం పడుతున్నాను? నేను అనేవాడు వ్యామోహం చెందడు ఎప్పుడు కూడా, నా మనసు వ్యామోహం చెందుతుంది. ఇది మూడోది. ఈ విషయం విషయం అంటే కోరిక, విషయం అంటే ఒక వస్తువు, అంటే మన చూపుకి దృశ్యం అనేది విషయం అంటాం. దాని ఎండ్ రిజల్ట్ మనం చూస్తున్నాం. ఆ చూపు ఈ కళ్ళు తెరిచే ఉంటాయి, కానీ ఇక దృశ్యం కనిపించదు. అప్పుడు మైండ్ అనేది పనిచేయదు. సి, మనం త్రాటకం అనేది ఒకటి చేస్తూ ఉంటాం. మీరు జాగ్రత్తగా గమనించి, త్రాటకం అనే దాంట్లో ఎదురుగుండా వెలుగు ఉంటుంది. ఆ వెలుగును చూస్తూ ఉంటాం. అంతెందుకు దేవుణ్ణి చూస్తాం మనం. అనుకుందాం, దేవుణ్ణి ఎలా చూడాలంటే, దేవుణ్ణి అలా చూస్తూ ఉంటే మన మై మర్చిపోతామే. మై మరపు, మేని యొక్క మరపు మై మరపు. పరధ్యానం, మనం కాకుండా ఇంకో దాని మీద ధ్యానం చేయడం. పరవశం, పైవాడికి వశమైపోవడం. పరవశం అంటాం కదా. సో కాబట్టి అంటే మనం అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, ఈ పంచభూతాలు, ఈ మనసు ఏం పని చేయకూడదండి అక్కడ. చిత్త నో లాంగర్ కమాండ్స్ ది సీయర్. ఇంకప్పుడు లోపల వెళ్తే ఇంకా నీకు ఆయనే చూసుకుంటాడు అంతా. మైండ్ ఆగిపోయింది అంటే చిత్తం పని చేయట్లేదు. నీ కాన్షియస్నెస్, సబ్ కాన్షియస్నెస్ ఏం పని చేయట్లా. గుణాస్ కంప్లీట్ దర్ ఫంక్షన్. ప్రకృతి రోల్ ఇస్ ఫుల్ఫిల్డ్, అంతే. సో ప్రకృతిలో అనుకున్నాం. ఓకే, ఇంకా ఏంటి, మనకి ఇన్ని చేసినా కూడా మనకు గుణాలు ఉంటాయి. ఏంటా గుణాలు? 3 గుణాలు. ఏంటా గుణాలు అనుకున్నా? 3 గుణాలు. సత్వ రజస్తమో గుణాలు. ఈ సత్వ రజస్తమో గుణం ఇంకా బయట ఉంటే నీలో ఉంటాయి, నీలో ఉన్నాయి, బయట ఉంటాయి, 2 ఉంటాయి. ఈ అంటే కోపం, తాపాలు, ఇవన్నీ అంటే ఆలోచనలు పోవడం వేరు. మీరు ఎంత గొప్ప ఋషులైనా కూడా మనం మాట్లాడుకున్నాం. మనం ఎవరి గురించి మాట్లాడుకున్నాము? మహారుషుల గురించి మాట్లాడుకున్నాం. ఎవరైనా దూర్వాసుడి గురించి మాట్లాడుకున్నాం, విశ్వామిత్రుడి గురించి వీళ్ళందరూ తపస్సు చేశారు కదా, వీళ్ళందరూ కైవల్యం చెందారు. కానీ వీళ్ళకి బయట ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న త్రిగుణాలని వీళ్ళ లోపల వీళ్ళు జయించలేకపోయారు. అందుకే ఇంకా కోపం అనేది ఇంకా ఉండిపోయింది. అందుకే మళ్ళీ వాళ్ళు కిందకు వచ్చేస్తారు. సో కాబట్టి ఎప్పుడైతే త్రిగుణాలు నాశనం అయిపోయినాయో బయట ప్రపంచంలో, నువ్వు నీలో చూడడం మానేసావు అనుకుంటా, అవి కూడా నాశనం అయిపోతాయి. అండ్ ఎడిడాన్స్ ఇన్ కైవల్య, ది అవేర్నెస్ రెస్ట్ ఇన్ ఇట్స్ ఓన్ నేచర్. అయిపోయింది. ఇవి 7 దారులు చెప్పాడు, 7 పదాలు చెప్పాడు. అర్థమైందా? అంటే బయట ప్రపంచాన్ని చూడడం దగ్గర నుంచి, అంటే నీ కంటితో ఒక దృశ్యం చూడడం దగ్గర నుంచి, దీన్ని మెల్లమెల్లగా నీకు దానికి ఉన్న మోహాన్ని తగ్గించుకోవడం దగ్గర నుంచి, దీని మీద నన్ను కోరిక తగ్గిపోయిన తర్వాత అది అలాగే ఉంటుంది, నువ్వు ఇలాగే ఉంటావు అనుకోవడం దగ్గర నుంచి, అది వేరు నేను వేరు అని తెలుసుకోవడం దగ్గర నుంచి, ఇది వేరు కాదు, నేను చూసేది వేరు, నేను లోపల ఉన్న వేరు అని తెలుసుకోవడం దగ్గర నుంచి, సో మనకున్నటువంటి గుణాలని, బయట గుణాలని, లోపల గుణాలని చేరిపేయడం దగ్గర నుంచి, మనకున్న 24వ తత్వమైన ప్రకృతిని చేరడం దగ్గర నుంచి, ఆ 24వ తత్వాలు ఉన్నటువంటి ప్రకృతి పురుషుడిని చేరడం వరకు కైవల్యం. ఇది సప్తత్వం. అర్థమైందా? సో లిబరేషన్ ఈజ్ నాట్ ఏ లీప్, అంటే ఒక్కసారి వచ్చేది, బట్ ఇట్ ఈస్ 7-fold ఫ్లోయింగ్, ఫ్లవరింగ్ ఆఫ్ విజ్డమ్.
ఇది 7 రకాలుగా వెళ్తుంది మనం. వివేక ఖ్యాతి పరిపక్వత పొందుతూ 7 దశలుగా వికసిస్తుంది. అది చివరికి కైవల్యంలో చేరుతుంది. వెరీ వెరీ బ్యూటిఫుల్ సెట్. ఒకేసారి రాదు, ఒక రోజులో రాదు. దానికి మళ్ళీ 7 స్టెప్స్. దీన్ని ఇంకొద్దిగా నెక్స్ట్ ఇంకోటి ఉంది, ఇది కూడా చూసేద్దాం. ఆ 7 స్టెప్స్ని కొద్దిగా డీటెయిల్గా చెప్పని అడిగాను. సో ఏంటి స్టెప్స్ ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఈ స్టెప్స్ని ఒక్కసారి ఒకసారి చూద్దాం, క్లియర్గా చదివేద్దాం. దీని తర్వాత శ్లోకాల్లోకి వెళ్దాం. రా. సో హేయం దుఃఖం అనాగతం కాదు, హేయం దుఃఖం పరిజ్ఞానం, పరిజ్ఞాతం. సో ది యోగి clearly knows what causes the suffering. Okay, what causes the suffering, what does not. ఇది ఫస్ట్ స్టెప్ ఏంటి, నన్ను ఏది ఇబ్బంది పెడుతుంది, ఏది ఇబ్బంది పెట్టలేదు, అదో క్లారిటీ ఫస్ట్ తెచ్చుకోవాలి. నెక్స్ట్, దేర్ ఇస్ నో కన్ఫ్యూజన్, నో మారల్ స్ట్రగుల్. ఏది మంచిది, నాకు ఏది చెడ్డది అని తెలుసుకున్న తర్వాత నో మారల్ స్ట్రగుల్ ఉండవు ఇంకేళ్ళు. అండ్ కొద్దిగా కిందకి రామ, ప్లెజర్ నో లాంగర్ హిప్నోటైజెస్, పెయిన్ ఈజ్ నో లాంగర్ ఫ్రైటన్స్. అంటే నీకు ఒక పెయిన్ ప్లెజర్ రెండులాగా ఒకటా కనిపిస్తూ ఉంటాయి. ప్లెజర్ నిన్ను లాక్కోదు, పెయిన్ నిన్ను దూరం చేయదు, భయపెచ్చుతుంది. లైఫ్ ఈజ్ సీన్ క్లియర్లీ వితౌట్ ఎమోషనల్ ఎగ్జాగరేషన్. మోడర్న్ ప్యారలల్ ఎలా చెప్తారంటే, ఎమోషనల్ రెగ్యులేషన్ వితౌట్ సప్రెషన్. ఎమోషన్స్ని రెగ్యులేట్ చేసుకోవాలి తప్పించి మన కోరికలు ఇంకా నేను చూడకూడదు అనుకోకూడదు, చూస్తూనే దాని నుంచి బయటికి. ఇది మెయిన్గా సప్రెస్ చేస్తే మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. ఏ కోరికను సప్రెస్ చేస్తే మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్, రెండోది, కాజెస్ ఆర్ సఫరింగ్ ఆర్ ఎగ్జాస్టెడ్. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, సో క్లేశాలన్నీ కూడా హీన హేతు క్లేశా. రెండోది, సో మే అపియర్ బట్ నో లాంగర్ బైండ్. ఉంటుంది చెప్పారు, ఇది నా ఎదురుగుండానే ఉంటుంది, కానీ దీని మీద నా మోహం పోయింది, ఇంక నేను చూడను, చూసినా దాన్ని పట్టించుకోను. ఇంతకుముందు దీని వెనకాల పడ్డా, ఇప్పుడు ఎదురుగుండానే ఉంది, నేను చూస్తున్నాను కానీ పట్టించుకోవట్లేదు. సో కాబట్టి క్లేశ నాకు హేతువు తెలిసింది కాబట్టి, క్లేశ హేతు హనః తగ్మే. సో మే అపియర్ బట్ నో లాంగర్ బైండ్. దే ఆర్ లైక్ బర్డ్ సీడ్స్, అంటే కాలిపోయినాయి. పాత నాకున్నాయి కానీ అన్ని కాలిపోయినాయి. దే కెనాట్ మళ్ళీ మొలకెత్తవు. రియాక్షన్స్ స్టాప్ బీయింగ్ కంపల్సివ్. ఇది కావాలని కోరి చచ్చిపో. మోడర్న్ ప్యారలల్, ట్రామా నో లాంగర్ డిక్టేట్స్ బిహేవియర్. బాధ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, బాధ ఉంటుంది, కానీ మన ప్రవర్తన మీద అది దాని ప్రభావాన్ని చూపించలేదు. ఇది రెండోది. మూడోది, సెపరేషన్ ఈజ్ ఫుల్లీ నోన్. వివేక ఎవరైనా చదివి చెప్పండి. దిస్ ఇస్ ద టర్నింగ్ పాయింట్. వివేక సాక్షాత్, వివేక సాక్షాత్కారతః. సాక్షాత్కారం. ఆమెను అయితే కరెక్ట్ చదువుతుంది, నాకు ఇది రాదు. ఎప్పుడు ఏంటో మరి ఇంగ్లీష్ లో సంస్కృతి చదవడం అలవాట్లేదు అసలు. సార్ అక్కడ ఏ పక్కన ఏ పైన డాష్ ఉంది కదా సార్, దాన్ని సాగదీయాలన్న. అది దీర్ఘం, అది తెలుసు, అది తెలుసు. నాకేంటంటే నాకెందుకు పోయింది చిన్నప్పటి నుంచి, అది తెలుగులో చదవడం వల్ల అది పోయింది అనమాట. నాకు సంస్కృతి చదవాలంటే సంస్కృతిలో చదువుతా, మళ్ళీ సంస్కృతి లిపిలో చదువుతా, తెలుగు అయితే బెటర్గా చదువుతా, కానీ ఇంగ్లీష్లో అయితే నేను చదవలేను. బట్ ఐ హ్యావ్ ఒక ప్రాబ్లం. దిస్ ఇస్ టర్నింగ్ పాయింట్. ది యోగి డైరెక్ట్లీ నోస్ ఐ ఆమ్ ద సీయర్. నేను మనసును కాదు, నేను దానిపైన, దాని సుపీరియర్ని. ద మైండ్, బాడీ, ఎమోషన్స్ ఆర్ సీన్. ఆ పైన చూస్తే నేను ఎలాగా బిహేవ్ చేస్తున్నాను, నా ప్రవర్తన ఎలా ఉంది, నేను దీని మీద కోపపడుతున్నాను, నా కోపాన్ని నేను డైరెక్ట్గా చూడగలుగుతున్నాను. కోపగిస్తాను, గుర్తుపెట్టుకోండి, కోపం రాదని కాదు, నా కోపాన్ని నేను
ఎస్ నేను కోపంలో ఉన్నాను అని తెలుసుకోవడం, నేను లేదంటే నేను మోహంలో ఉన్నాను, నేను వ్యామోహంలో ఉన్నాను, నాకై నేను పడే ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా నాకు తెలియాలి. అది సాక్షాత్కార. ఓకే, ఏం సాక్షాత్కారం? వివేక 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 సాక్షాత్కారం. సో తెలిసిపోతుంది నాకు ఇది అని చెప్పేసి. ఓకే, ఐఆమ్ కొద్దిగా పైకి వెళ్ళాము, మూడో దాంట్లో కొద్దిగా కిందకి రా, మెల్ డౌన్. ఐఆమ్ దిస్ ఇయర్, మైండ్ బాడీ ఎమోషన్స్ ఆర్ సీన్, నాకు తెలుసు, నాట్ ఇంటలెక్చువల్లీ బట్ ఎగ్జిస్టెన్షియల్లీ. ఇంటలెక్చువల్గా కాదు, నా ఊహలో కాదు, నాకు తెలుస్తుంది క్లియర్గా. సో ఫియర్ ఆఫ్ డెత్ డ్రాప్స్ షార్ప్లీ హియర్. అప్పుడు చావంటే జీవితం మీద ఇచ్చ కాదు, నేను జీవిస్తున్నాను అంతే. జీవితం మీద కోరికతో బతకట్లేదు, జీవించాలి కాబట్టి జీవిస్తున్నాను. ఇది మనకు రావాల్సింది. మోడర్న్ ప్యానల్ స్టేబుల్ అబ్జర్వర్ కాన్షియస్నెస్. స్టేబుల్ అబ్జర్వర్ అంటే లోపల అబ్జర్వర్ ఎవడైతే ఉన్నాడో, సాక్షి ఎవడైతే ఉన్నాడో, ఎవడైతే సీయర్ ఉన్నాడో, ఎవడైతే స్పిరిట్ ఉందో, ఏదైతే ఆత్మ ఉందో, ఏదైతే పురుషుడు అన్నామో, ఏదైతే ఈశ్వరుడు అన్నా, వాడు స్టేబుల్. వాడు అలాగే ఉంటాడు, మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. సో నాలుగోది ఏంటి? ది మీన్స్ హ్యావ్ ఫుల్ఫిల్డ్ దేర్ పర్పస్. హాన ఉపాయా క్రత. ఓకే, ది ప్రాక్టీస్ ఈజ్ నో లాంగర్ ఎఫర్ట్. అది ఒక ఫ్లో అయిపోతుంది. మెడిటేషన్ హ్యాపెన్స్ న్యాచురల్లీ. ఎథిక్స్ ఆర్ స్పాంటేనియస్. అంటే ఎప్పుడైతే నీకు ఇదంతా తెలిసిపోయిందో, నీ ప్రతి మాట, ప్రతి మనోవాక్కాయ అంటాం కదా, మనసు, వాక్, మాట, కాయ, నీ ప్రవర్తన కూడా అన్ని ఈక్వల్గా ఉంటాయి. లేదంటే నేను ఒకటి చెప్తాను, ఇంకోటి ఆలోచిస్తాను, ఇంకోటి చేస్తాను. ఇది మామూలు మనుషులు చేసే పనులు. కానీ ఒక ఋషి, ఒక యోగి ఏం చేస్తాడు? మనోవాక్కాయ అన్ని ప్యారలల్ ఒకటే ఉంటాయి, అన్ని బాక్సులు టిక్ టిక్ టిక్. So meditation happens naturally, ethics are spontaneous, discipline is effortless. Yoga shifts from sadhana to స్థితి. ప్రాక్టీస్ అయిపోయింది, స్థితిలోకి వెళ్ళిపోయాం. మనం ఒక స్థితికి వెళ్ళిపోయాం. ఆ స్థితి నుంచి ప్రతిదీ కూడా అన్ని క్లియర్గా కనిపిస్తాను. నెక్స్ట్ 5, ది మైండ్ లూజెస్ ఇట్స్ అథారిటీ. ఎస్, ఎప్పుడైతే ఇలా వచ్చిందో మైండ్ నిన్ను అధీనంలో వచ్చి, నిన్ను ఇప్పటి వరకు అధీనంలో పెట్టుకుంది మైండ్. ఆ మైండ్ నీ అధీనంలోకి వచ్చేస్తుంది. అధీనంలో కూడా రాదు, ఇట్స్ ఓకే, ఇట్స్ ఎ స్లేవ్. చిత్త కర్తవ్యన చిత్త కర్తృత్వ శూన్యత. కర్తృత్వ శూన్యత అంటే ఈ చిత్తం అనేది మైండ్ లేదు, కాన్షియస్ మైండ్ లేదు, సబ్ కాన్షియస్ మైండ్ ఏమవుతుంది, తీసి అవసరపడే శూన్యత. ఇట్స్ జీరో. అది నన్ను ఏమి చేయలేదు. మైండ్ స్టిల్ ఫంక్షన్స్, కానీ మైండ్ పని చేయాలి. ఎందుకంటే నువ్వు బయట బతుకున్నంత కాలం నీ బయట ప్రపంచంతో నీకు పని ఉంది. ఆ బయట ప్రపంచంతో నువ్వు చూడాలి, వినాలి, రుచి చూడాలి, వాసన చూడాలి, స్పర్శ చూడాలి. ఇవి కావాలి. అది తెలియాలంటే మైండ్ ఉండాలి. బట్ మైండ్ పని మైండ్ చేసుకుంటాడు. ఇంతకుముందు ఏంటి, మైండ్ ఎన్నో డామినేట్ చేసేది, అది అయిపోయింది. సో ఇట్స్ నో లాంగర్ ది బాస్. ఇంకా బాస్ కాదు, ఇంకా అది అయిపోయింది, డిమోట్ అయిపోయింది. మన దృష్టిలో డిమోట్ అయిపోయింది. అది తన పని దాన్ని చేసుకుంటాను. నాకు తెలుసు, నువ్వు నోరు మూసి కూర్చో, నేను చెప్పిన పని కాదు, నీవు చేయాల్సిన పని చేయి, నువ్వు డామినేట్ చేయకుండా, నాకు తెలుసు నువ్వెవరు అన్నావు అనుకోండి, కామైపోతావు. తో థాట్స్ డజంట్ కమాండ్ ఐడెంటిటీ. నేను ఇది, నా పేరు మాణిక్ చేస్తావు, నేను డాక్టర్ని, నేను యోగా చెప్తా, ఏం ఉండవు. నా నోట్లోంచి ప్రవాహం వస్తూ ఉంటుంది. ఎప్పుడు మైండ్ నిన్ను శాసించడం. మైండ్ నన్ను శాసించింది అనుకోండి, ఆ మైండ్ చెప్పమన్న మాటలే మీతో చెప్తాను. అంటే మిమ్మల్ని ఎలాగ లోపరుచుకోవాలి, మీ దగ్గర నుంచి డబ్బులు ఎట్లా సాధించాలి, మిమ్మల్ని నన్ను కంట్రోల్ ఎలా పెట్టి, మీరు జాగ్రత్తగా గమని, రాజకీయ నాయకులు, మత ప్రవక్తలు, ఓకే, మీరు జాగ్రత్తగా గమనించండి. వీళ్ళు చేసేది ఇదే. బిజినెస్ పీపుల్ వీళ్ళందరూ ఏం చేస్తారు, మనుషుల్ని మనుషులుగా చూడరు. వాళ్ళ మనసుతోటి చూసినప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళందరూ నాకు డబ్బునిచ్చేటండి ఆదాయ వనరులు, ఆదాయ వనరులు వీళ్ళు. ఆ రకంగా చూస్తారు. ఆ రకంగా చూసినప్పుడు వాళ్ళకి కావాల్సిన మాటలు ఆ మనసులో చూస్తాయి. వాళ్ళ ఆదాయ వనరులో నాకు తెలియదు, వాళ్ళకి ఏం కావాలో నాకు తెలియదు,
నాకేమొచ్చో నాకు తెలియదు. జస్ట్ ఐఎమ్ హియర్, ఐఎమ్ సీయింగ్, నా నోట్లోంచి వస్తూ ఉంటాయి. నేను కాదు, అందరి నోట్లోంచి వస్తాయి. ఎప్పుడు మైండ్ loses its control over you. And the gunas complete their role. అయిపోయింది. సత్వ రజస్తమో గుణాలు బయట ఉంటాయి, కానీ నిన్ను డామినేట్ చేయలేవు. నీలో ఉంటాయి, నిన్ను ఇంకా ఎఫెక్ట్ చేయలేవు. సో మై జాబ్ ఇస్ ఎగ్జాక్ట్లీ ప్రకృతి సేస్ మై జాబ్ ఇస్ డన్. నో మోర్ బైండింగ్ ఆఫ్ కర్మ, నో మోర్ లెసన్స్ పెండింగ్, అండ్ ది వరల్డ్ ఈజ్ సీన్ బట్ డస్ నాట్ పుల్. నిన్నదేమీ చేయలేదు, చూస్తూ ఉంటావు అంతే. నువ్వు జరుగుతూ ఉంటుంది కార్యక్రమం. సో ఎంగేజ్మెంట్ వితౌట్ ఎంటాంగిల్మెంట్. ఎంగేజ్ గుర్తుపెట్టుకోండి, నీ కళ్ళు పనిచేయాలి, బతుకున్నంత కాలం పనిచేయాలి, అన్ని జ్ఞానేంద్రియాలు పనిచేయాలి, కర్మేంద్రియాలు పనిచేయాలి. బట్ వాటి యొక్క ఎండ్ రిజల్ట్ అవి పట్టించుకోకూడదు. కావాలి, ఇది ఉంటేనే కోరిక, మోహం, వ్యామోహం చెప్పాం కదా, హరిషడ్ వరకు నేనేం చేయకూడదు. ఓకే, మోడర్న్ ప్యారలల్. Flow without ego attachment. It flows, but without ego attachment. And 7, obedience of kaivalya. Yes, నువ్వు స్టేజ్ వచ్చింది అయిపోతే ఇంక నువ్వేం చేస్తావు, అయిపోయింది. ఇంక అప్పటి వరకు నీ దగ్గర ఇంటికి వెళ్ళాలి, ఏంటి వెళ్తుంది, ఊరు వెళ్తుందా లేదా, ఈ బస్సు ఇవన్నీ ఉండవు. బస్సు ఎక్కితేవాడు బస్సు టైంకి వస్తుందా లేదా, టికెట్ తీసుకునేదాడు మన ప్రాబ్లం. అది దొరుకుతుందా దొరకదా, దొరికింది టైంకి వస్తుందా రాదా, సీట్ ఉంటుందా ఉండదు, ఈ గోళానికి అందరూ కూడా ఉండదు. హాయిగా నువ్వు మీ ఊరు వెళ్ళిపోయావు అనుకో, ఏముంది ఇంకా అంత తెలిసిన ప్లేసే, నీకు ఆడుకో. సో దిస్ ఇస్ నాట్ అన్ ఎక్స్టసీ. ఎక్స్టసీ అంటే ఎక్స్టసీ మళ్ళీ ఏంటంటే ఈ అవయవాల యొక్క జ్ఞానేంద్రియాల కర్మేంద్రియాల ద్వారా వచ్చేది ఎక్స్టసీ. ఓకే, సంతోషం కదా, ఆనందం. దిస్ ఇస్ అట్టర్ సింప్లిసిటీ. ఏమున్నది, వెళ్ళాం, ఎస్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్, దిస్ ఇస్ మైండ్. మీ ఊరు వెళ్ళావు, మీ ఇంటికి వెళ్ళావు, దిస్ ఇస్ మైండ్. మీ ఇంట్లో నీకు ఇంకేముంటుంది, స్వేచ్ఛ ఉంటుంది. ఇంకా నీ ఆఫీస్లో, నీ వేరే వాళ్ళ ఇంట్లో స్వేచ్ఛ ఉండదు. నీ ఇంటికి వచ్చేసావు, బస్సు ఎక్కేసావు, అన్ని బాండింగ్ 6 స్టేజెస్ అయిపోయింది. 7th స్టేజ్, అదే ఇందాక ఏడన్నాడు కదా, 7th స్టేజ్ ఈజ్ యువర్ హౌస్, యువర్ హోమ్, యువర్ ల్యాండెడ్ ఇన్ యువర్ ఓన్ హోమ్. ఇంక నీకు బాధ ఏముంటుంది, బాధ ఉండదు కదా. అంటే అక్కడ ఏంటి, ఇంటికి వెళ్తే అంత అమ్మ చూసుకుంటుంది, నాన్న చూసుకుంటాడు, చెల్లెళ్ళు, అక్కలు, అన్నదమ్ములు, వీళ్ళందరూ నీ ఫ్రెండ్స్ అంతా ఇక్కడ ఉన్నారు. సో కాబట్టి యూ రీచ్ హోమ్, దెర్ ఇస్ నో బాండేజ్. ఈ బయట హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి, విజయవాడ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ బాండేజ్, పండగలకు వెళ్తారు, ఎందుకు హ్యాపీగా ఉంటారంటే ఎస్, ఇదంతా బాండేజ్. 7 బాండేజ్ నుంచి వచ్చింది, 7వది ఇల్లు. దిస్ ఇస్ ఫ్రీడమ్ వితౌట్ డ్రామా. ఎస్, ఎగ్జాక్ట్లీ. నీకు హైదరాబాద్లో, విజయవాడలో, వైజాగ్లో డ్రామా ఉంది, లైఫ్ ఉంది, ఫ్రీడమ్ ఉంది, బట్ ఇట్స్ ఎ డ్రామా. ఇంటికి వెళ్తే డ్రామా లేదు. ఎవ్రీథింగ్ చిన్నప్పటి నుంచి నేను చేసింది, ఇంకా డ్రామా ఎందుకు నీకు? మోడర్న్ ప్యారలల్, irreversible psychological integration. Next, last, the 7 stages are not achievements, good, but even achievements kaadu, they are symptoms of ignorance having ended. Achievement kaadu, ఇంటికి వెళ్ళడం అచీవ్మెంటా? నీ ఇంటికి నువ్వు వెళ్ళడం అచీవ్మెంటా? కాదు కదా. నీ ఇంటికి నువ్వు వెళ్తాండి, దాన్ని అచీవ్మెంట్ అనుకుంటే ఎట్లా? అన్నిటిని దాన్ని ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీ. వేర్ ఎండ్ ది స్టోరీ. వివేక ఖ్యాతి పరిపక్వత పొందినట్టు జ్ఞానం 7 దశలుగా వికసిస్తుంది, సాధన అంతం అవుతుంది, స్వరూప స్థితి మిగులుతుంది. ఇంతకీ సాధన ఏంటి సార్? ఈ వివేక ఖ్యాతి ఎట్లా చెప్తారు, ఎట్లా తెలుసుకోవాలి అంటే, నెక్స్ట్ 28వ నెక్స్ట్ వీక్ మన క్లాస్ ఉండకపోవచ్చు. నెక్స్ట్ వీక్ లో మనం తెలిసేది ఇంకా ఒరిజినల్ పతంజలి అంటే ఏంటి అని తెలుసుకునేది. అసలు యోగ సూత్రాలకి ముఖ్యమైనటువంటి ఒక పదం వస్తుంది, అష్టాంగ యోగ. ఇది 28వ. ఓకేనా? ఓకే దెన్, ఒక్క నిమిషం చిన్న ఫోన్ కాల్ చేసుకుంటాను. సో క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ఇది నేను తెలుసుకున్నది, వాళ్ళు నాకైతే క్లారిటీ వచ్చు. క్వశ్చన్స్ ఉంటే అడిగండి, ఇంకా మీకు 5 నిమిషాల టైం ఉంది. నాకు చిన్న పని ఉంది యాక్చువల్గా. ఎస్, క్వశ్చన్స్ ప్లీజ్.
క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న దాంట్లో క్వశ్చన్స్. సో సాధన పాదంలో మంచి రసపట్టులోకి వచ్చేస్తాం. ఇంక నెక్స్ట్ ఇప్పటి వరకు ఆయన థియరీ చెప్పాడు థియరీని ఎట్లా ప్రాక్టికల్ గా చేసుకోవాలనేది నెక్స్ట్ 28వ సూత్రం మనకి జస్ట్ వచ్చేస్తుంది. ఇంకా అష్టాంగ యోగా అంటే ఏంటి అనేది వచ్చేస్తుంది నెక్స్ట్. క్వశ్చన్స్ ప్లీజ్. లేవా? మైక్ ఆన్లోనే ఉందా మీది? లేదా? ఉంది సార్. ఓకే, ఉంటే ఓకే, నో ప్రాబ్లం. నో క్వశ్చన్ సార్. నీకు లేదు క్వశ్చన్. నో క్వశ్చన్ అందరి తరపు నువ్వు ఎలా చెప్తావు కదా? అంటే మీరు ఆ లెవెల్ కి మేము చేరుకోలేదు యాక్చువల్లీ. ఎవరో చేరుకోరు. ఏ లెవెల్కి? ఎవరి లెవెల్కి? మీరు చెప్పేది మాకు అస్సలు ఇలా ఎవరు అర్థం చెప్పలేదు సార్. అర్థం అవట్లేదు అంతేనా? నమస్తే సార్. మేడం నమస్తే సార్, విజయలక్ష్మి అండి సార్. నేను కొన్ని క్లాసెస్ మధ్యలో అంటే నాకు హెల్త్ బాగోక మిగిలిన పనులు క్యాచప్ కాలేదు. ఈ రోజు క్లాస్ లో అంటే అంత ముందు కూడా చాలా వరకు విన్నాను కాబట్టి ఈ వికారాలన్నీ మనం అంటే ఐహిక వికారాలన్నిటినీ పోగొట్టుకోవడానికి రకరకాల స్టేజెస్ గా చెప్పుకుంటూ వచ్చి దాన్ని సాధించగలిగినప్పుడు మీకు పరిపూర్ణత అనేది మైండ్ ఫ్రీగా ఉంటుంది అనేది చెప్పుకొచ్చాం సార్. అయితే ఇవి వాటిని వెళ్ళగొట్టే కొద్ది మళ్ళీ వచ్చి పడతానే ఉంటాయి సార్. దీన్ని ప్రాక్టికల్ గా ఎలా ఎలిమినేట్ నెక్స్ట్ స్టెప్ మనం దాంట్లోకి వెళ్తున్నాం సార్. ప్రాక్టీస్ లోకి వెళ్తున్నాం. నెక్స్ట్ మనల్ని ఇప్పటి వరకు థియరీ పెట్టి చంపాడు. ఒక్క నిమిషం అండి, ఫోన్ కాల్ అటెండ్ అవ్వాలి. మీ లెసన్ కూడా మేము ప్రాక్టీస్ చేస్తుంటాను సార్, ప్రయత్నిస్తున్నాను. కానీ ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తా ఉంటాను, మళ్ళీ వచ్చి పడుతుంటుంది అనమాట, ఇంకోటి తగులుకుంటుంది. ఇదేంటి వెంటనే మళ్ళీ ఇంత కష్టపడి దాన్ని పోగొట్టుకోవాలి అని కాన్షియస్ గా ఉన్నట్టుగానే ఉంటాను, కానీ ఇంకొకటి ఓవర్ ల్యాపింగ్ గా వచ్చేస్తుంటుంది. ఇది ఎలా పోగొడతాం అనేది నెక్స్ట్ క్లాస్ లో అన్నారు. నెక్స్ట్ ఇప్పటి వరకు చెప్పి అంటే మనకి నిన్న చెప్పిన గోబెల్స్ ప్రచారం ఉంటుంది. ఆయన జర్మనీ ఓడిపోతాను అంటే ఏంటి లాస్ట్ మీకు తెలిసే ఉండదు సెకండ్ వరల్డ్ వార్ ఎలా జరిగింది ఏంటి అనేది. సో వాళ్ళు 1939 నుంచి 45 వరకు జరిగింది యాక్చువల్ గా. గుర్తుపెట్టుకోండి, 1940 ఓడిపోయింది జర్మనీ. 1940లోనే ఎప్పుడైతే ఆపరేషన్ బార్బరోజా అంటే రష్యా మీద ఎప్పుడైతే దాడి చేయడం మొదలుపెట్టిందో అక్కడ స్టాలిన్గ్రాడ్ లో అయిపోయింది, దాని స్టోరీ అయిపోయింది. కానీ బయట ప్రపంచానికి ఎవరికి తెలియకుండా ఆ గోబెల్స్ ఏం చేస్తాడంటే హిట్లర్ తో సహా ప్రపంచం మొత్తం అందరినీ ఏమీ లేదు, మన వాళ్ళు అక్కడ దాన్ని చేస్తున్నారు, ఇక్కడ చంపేస్తున్నారు, ఇక్కడ పొడి చేస్తున్నారు, అక్కడ పొడి చేస్తున్నారు, ఏం లేదు, రష్యా ఇంకా సరెండర్ అయిపోతుంది ఒక చెప్తా ఉన్నాడు. ఈలో 41లోనే ఓడిపోయారు, కానీ 42, 43, 44 ఏప్రిల్ 2 వరకు మే 2 వరకు చేస్తాను అన్న యుద్ధం. అసలు ఎప్పుడు ఓడిపోయారు. కానీ ఏంటంటే ఇంకా జరుగుతుంది, నాళ్ళు చంపుతున్నారు, ఏళ్ళు చంపుతున్నారు. ఈ సెకండ్ వరల్డ్ వార్ హిస్టరీ జాగ్రత్త చూస్తే మీకు అర్థం అవుతుంది. అలాగా మనకి ఇప్పుడు రాజకీయ నాయకులు, మన మత ప్రవక్తలు వీళ్ళందరూ ఏం చెప్తారంటే లేదు నీకు అంతా వచ్చేస్తుంది, నీకు అంతా ఇచ్చేస్తుంది, నీకు అంతా వచ్చేస్తుంది, నీకు అంతా ఇచ్చేస్తుంది. ఏముండదు. గోబెల్స్ దాన్ని గోబెల్స్ ప్రచారం అంటారు. ఆ రకంగా ఈయన దాన్ని మంచి కోసం ఆడుతున్నాడు. పతంజలి ఏం చేస్తున్నాడంటే ఇట్స్ అ టెక్నిక్ విచ్ కెన్ బి యూజ్ ఎనీవే. 2 వైపులా 10 కత్తినాడు. సో ఈయన మనకు మంచిగా వాడుతున్నాడు. ఎదురే నీకు ఇది ఉంది, అది ఉంది, నీకు పురుషుడు ఉన్నాడు, ఈశ్వరుడు అంటారు, ఆయన ఆత్మ అని చెప్పుకుంటూ వచ్చి మళ్ళీ మెల్లగా క్లేశాలు ఉన్నాయి, క్లేశాలను తగ్గించుకో. తర్వాత మళ్ళీ నీకు 3 గుణాలు ఉన్నాయి, 3 తగ్గించుకో. ఇలాగ చివరికి వివేకం తెచ్చుకో. ఆ తర్వాత మళ్ళీ ప్రకృతిలో లయమైపో. ఇవన్నీ మనకి ఏంటంటే ఒకే పదాన్ని 4-5 సార్లు చెప్పడం వల్ల మనకి అలవాటు అవుతుంది.
ఎందుకంటే చిన్నప్పుడు చూడండి మన స్కూల్లో ఇప్పుడు ఎవరు ఇస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ మనకి రాసిందర్ ఏంటది రాసిందర్ ఏమందని ఏమంటారు ఇంపోజిషన్ 100 సార్లు ఏమనేవాళ్ళు 100 సార్లు ఎందుకు రాయాలి? సో ఎప్పుడైతే నీ మైండ్ నీ హ్యాండ్ ఒకే దాని మీద పెట్టేవో ఆటోమేటిక్ గా అది పెర్మనెంట్ గా ఉంటుంది. అందుకని డైరీ రాయమండి. ఇప్పుడు అందరూ జర్నలింగ్ అని కొత్త పదం కూడా. ఈ డైరీ రాయమని చిన్నప్పుడు ఎప్పుడో చెప్పారు. ఈ పొజిషన్ మన స్కూల్లోనే ఉంది. మన ఎవరో కూడా పెన్ను పెట్టట్లేదు. ఇప్పుడు పెన్ను పేపర్ మీద పెట్టకపోవడంతో మనసు కంట్రోల్లో ఉండట్లేదు. ఎప్పుడైతే నీ మనసు కంట్రోల్ ఉండాలంటే నీ భావాలన్నీ బయటికి పోవాలంటే నీ ఎమోషన్స్ బయటికి కక్కాలంటే మాట్లాడడం కాదు. మాట్లాడితే పోవు. నీ ఎమోషన్స్ అన్ని పేపర్ మీద పెట్టు. అందుకే మోడర్న్ గా ఏం చెప్తున్నారంటే క్యాన్సర్ పేషెంట్స్ ఏం చెప్తున్నారంటే జస్ట్ యూ డ్రాయింగ్ చేసుకో. పెద్ద రీసెర్చ్ దీని మీద. రీసెర్చ్ ఏంటంటే నువ్వు లోపల ఉన్నది బయట పెట్టు. ఏదో రకం బయట పెట్టు. లేదంటే పేపర్ మీద రాసుకో. పెన్ తీసుకుని పుస్తకంలో రాసుకో. అలా రాసినప్పుడు వాళ్ళన్న ఎమోషన్స్ అన్ని బయటకు వస్తే వాళ్ళ రికవరీ తొందరగా అయిపోతుంది. ఇది రీసెర్చ్ కూడా సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయిన విషయం. అందుకని రిపీట్ గా చెప్పి చివరికి అరే నీకు 7 రకాల దారులు చెప్పేశాను. 7 రకాల దారులు దీని ద్వారా ఎట్లా సాధన చేయాలి ఇప్పుడు అష్టాంగ యోగా చెప్పబోతున్నాను. నెక్స్ట్ అదే అష్టాంగ యోగా. ఎస్ ప్లీజ్. ఎగ్జాంపుల్ బాగా వచ్చింది కదా లాస్ట్ లోది. హైదరాబాద్ మీ ఊరు నువ్వు పనిచేసే చోట నుంచి మీ ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా అయితే ఫ్రీడమ్ అనే పదం నాకెందుకు బాధ తట్టింది. అది బాగా వచ్చింది. నేను ఊహించుకోలేదు, అక్కడ చదవలే. బట్ మీతో మాట్లాడుతున్నది వచ్చింది. నాకు కూడా చాలా బాగా నచ్చినట్టు అనిపించింది. అక్కడ ఎక్కడో ఉద్యోగం చేస్తావు, ఎవరి దగ్గర చేస్తావు. అక్కడ రకరకాల డ్రామా ఉంటుంది. డ్రామా ఫ్రీడమ్ వితౌట్ డ్రామా అనే పదం ఎంత బాగుంది చూడండి. ఫ్రీడమ్ వితౌట్ డ్రామా. మన ఇంటి దగ్గర మనం డ్రామాలు ఆడడం, అమ్మ నాన్న దగ్గర డ్రామాలు ఆడతామా? బాండింగ్లు కూడా ఉండవని చెప్పారు సార్. బాగుంది. నీ బాస్ దగ్గర డ్రామా ఆడు, నీ ఫ్రెండ్స్ దగ్గర డ్రామా ఆడు. అమ్మ నాన్న దగ్గర డ్రామా ఏంటి ఉండదు కదా. యు ఆర్ నోన్ టు దెమ్, యు నో దెమ్ వెల్ అండ్ దే నోస్ యూ దాన్ యు నో యువర్ సెల్ఫ్. నీకంటే వాళ్ళకి నీకు ఉంటే బాగా తెలుసు. సో అక్కడ డ్రామాలు అంటే ఇక్కడ ఫ్రీడమ్. నాకైతే బాగా నచ్చింది. ఆ ఎగ్జాంపుల్ చెప్పడం నాకు బాగా నచ్చింది. ఈ 7 దారులు ఇవి. హైదరాబాద్ లో పండక్కి బయలుదేరావయ్యా, టికెట్ బుక్ చేయకు. శ్రవంతికి ఫోన్ చేస్తే సార్ లేవండి టికెట్లు అసలు లేవండి, 2 నెలల ముందే బుక్ అయిపోయి అని అంటది అమ్మాయి. అప్పటి నుంచి మా టెన్షన్ మొదలవుద్ది కదా. లేదమ్మా తత్కాలకు అసలు కుదరవండి అంటది. ఈ రకంగా టెన్షన్ మొదలై ఏదో రకం 5,000 కాదు 10,000 కాదు ఇల్లు చేరాల్సిందని టికెట్ మొదలెట్టి ఆ కంగారు ఇంటికి వచ్చిన తర్వాత ఉంటుందా చూడండి. మీ ఇంట్లో కల్లా బ్యాగ్ పాడేయండి, అమ్మ నాన్న ఎదురుకుండా లేదంటే మీ కుటుంబ సభ్యులు పోయింది కదా. దర్ నో డ్రామా. ఇది మన ప్రకృతిని చేరడం అంటే. గుడ్. నాకు నేనే శభాష్ చెప్పుకునేవాడు. చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు సార్. థ్యాంక్ యూ. మరి లేకపోతే నువ్వు మామూలు టెన్షన్ పెడతాను నన్ను ఎక్కడికి ఊరు వెళ్ళాలంటే. అయ్యో సార్ మీరు అడిగారు సార్. ఊరిని సరదాగా ఓకే థ్యాంక్ యూ సార్. నేను ఏదైనా ఊరు వెళ్తే ఆ అమ్మాయిని అడగండి, కనిపించకపోతే అమ్మాయి ఫోన్ చేసి అమ్మాయి ఎక్కడికి వెళ్ళారు డాక్టర్ గారు అంటే ఆ అమ్మాయి చెప్పేస్తుంది. నేను ఏదో ఊరు వెళ్ళారంటే ఆ అమ్మాయికి తెలిసిపోద్ది అంత. నెక్స్ట్ క్వశ్చన్. ఉన్నాయా? శ్రీధర్ గారు ఏం క్వశ్చన్ ఎట్లేదు ఇవాళ మీరు? మోహన్ మాట్లాడట్లేదు ఈ మధ్యన. అసలు 4 రోజుల నుంచి 4 క్లాస్ నుంచి మోహన్ మాట్లాడట్లేదు. ఏదో అయింది మోహన్కు. ఇప్పుడు లేదు సార్ ఈరోజు క్వశ్చన్. శ్రీధర్ గారు ఓకే నో క్వశ్చన్ లేదు. మోహన్కి ఏదో అయింది అంట. ఓకే అండి. మోహన్ నాకు తెలిసి వివేక ఖ్యాతిలోకి వెళ్ళిపోయి ఉంటాడు, లేదంటే ప్రకృతిలో ఏమైపోయి ఉంటాడు. ఇంకా క్వశ్చన్స్ నమస్తే సార్. ఇంకా నాకు ఎంతమంది క్వశ్చన్ అడగకూడదు కదా. అడగట్లేదంటే అర్థం ఏంటంటే నాకు మీరు చెప్పిన దానికంటే నాకు ఇంకా ఎక్కువ తెలిసిన అనిపిస్తూ ఉంటుంది. మనకి క్వశ్చన్స్ ఏమొస్తాయి ఇంక మనకి.
ఏ కొత్త ప్లేస్ లో ఉన్నట్టు ఎక్కడ సార్ మీ ఊరు పిల్లల కదా? కోసం అనేసి ఊరు వెళ్ళాను సార్ అందుకనే. అవును సార్ అవుట్డోర్ తీసుకోవడానికి లో వెళ్ళాను ఉన్నది. సార్. ఏంటి 2 degrees ఉంటుందంట మాడుగుల్లో? చలి ఎక్కువ ఉంది సార్, చాలా ఎక్కువ ఉంది సార్ చలి. అదే జీ మాడుగుల్లో బండి డ్రైవ్ 2.7 అని చేయలేకపోతుంది సార్, అంత చలి ఉంది సార్. 2.7 అంట. అవును సార్, అవును సార్, చలి ఎక్కువ ఉంది సార్, చాలా ఎక్కువ ఉంది సార్. ఈ సంవత్సరం ఎక్కువ గుడ్ నైస్ కెరియర్. అవును సార్, ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఉంది సార్. ఇంకా ఓకే సార్. ఎనీథింగ్? చాలు. సో నెక్స్ట్ వీక్ అంతా డిస్టర్బెన్స్ ఉంటుంది, పండగ కదా, మన క్లాస్ కూడా ఉండదు. శుక్రవారం కూడా ఎవరి ఇంటికి చేరరు. సో నెక్స్ట్ వీక్ ఫస్ట్ 2 days మండే అండ్ ట్యూస్డే క్లాసెస్ ఉంటాయి, అన్ని క్లాసులు మార్నింగ్ అండ్ ఈవినింగ్. వెన్స్డే నుంచి క్లాస్ ఉంటుంది వీక్ లాంగ్. వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే క్లాస్. ఓకే దెన్ సీ నెక్స్ట్ టైం. నెక్స్ట్ టైం థ్యాంక్ యూ. సండే ఒక నిమిషం. సండే నాకు ఏదైనా టాపిక్ ఇస్తారా? సండే సోహం డాక్టర్ సౌదట్టికి ఎనీథింగ్ టు డిస్కస్. అలాగే ట్యూస్డే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్పేసి ఓన్లీ లేడీస్ కోసం ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ నడుస్తుంది. చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఆడవాళ్ళకి మాత్రమే ఎవ్రీ ట్యూస్డే 11:30 మార్నింగ్. సుజాతని కాంటాక్ట్ చేయండి, సుజాత మిమ్మల్ని జాయిన్ చేస్తుంది. సుజాత ఇస్ ది రింగ్ లీడర్ దానికి. సుజాతని అడగండి, ఓన్లీ లేడీస్. యా సరేనా? రేపు టాపిక్ అనేస్తారా ఎల్లుండికి? ఈ టాపిక్ కృష్ణ, జ్యోతి, నళిని, సుజాత ఏమన్నా టాపిక్ ఇవ్వండి నాకు. ఇవ్వండి శ్రీనివాస్ మాట్లాడి చాలా రోజులు అయిపోయింది అసలు. నో నేను ఎదుర్కోవాలా? ఓకే థ్యాంక్ యూ.